సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, ఆ! రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు చాలా కాలంగా. నిన్నే చూసాం. అమెజాన్‌లో 30,000 తీసేశారు. మందినో ఎంతో లే ఆఫ్ తీసేసారంట. అయిపోయారు. లే ఆఫ్ అయిపోయారు. మరి ఈ కొత్త సంవత్సరం వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవి ఈ 2 ఇంకా, రంగాలు. ఇంకా లే ఆఫ్‌లుంటాయి. అవునా? ఖచ్చితంగా ఉంటాయి. మీకు భవిష్యత్తులో ఎలా అయిపోతుందంటేనండి, మళ్ళా పూర్వపు రోజులు వస్తాయి అన్నాడు. ఆ! రాను రాను కలియుగం అంతా ఎలా అయిపోతుందంటే, ఇప్పుడు ఇంధనాలున్నాయి. భవిష్యత్తులో ఇంధనం అంతా వాడేసుకుంటారు. ఆ! అప్పుడు పెట్రోల్ ఇప్పుడు కిరోసిన్ లేదు. అవును. అలా ఇప్పుడు ఇదివరకు అసలు కిరోసిన్ కూడా అవును. ఇప్పుడు కిరోసిన్ ఆయిల్ ఎక్కడుంది? లేదు. అవును. అలాగే ఒక్కొక్క ముడి చమురు పదార్థాలు ఇవన్నీ పోతాయి. కొండలు తవ్వేయడం వల్ల కొండ అనేటువంటిదేంటి 2 భూభాగాల్ని కలిపి ఇలాగా గట్టిగా అట్టేబెట్టేటువంటి ప్రాంతం. అవును. ఆ కొండను తీసేస్తే అక్కడ ఏముండదు. ఇప్పుడు చెరుకు కింద గడుంది. అవును. చెరుకు గడ ఎక్కడ గట్టిగా ఉంటుంది? దాని దాని కణుపుల దగ్గరే అవును. ఉంటుంది. అవును. ఆ కణుపుని తీసేస్తే విడిపాయే. అలాగే కొండను తవ్వేస్తే భూమి సో విడిపోతుంది. ఓకే. అలా ఒక్కొక్కటి మనుషుడు తన చేతితోటి తను తానే నాశనం చేసినటువంటి దాన్నే మళ్ళా ఆ ప్రకృతి వాడినే నాశనం చేసేస్తుంది అన్నాడు. పెరుగుట విరుగుట కొరకే అన్నాడు. ఎన్నో సినిమాల్లో చూడలేదు. భూమి అవును. అంతర్భాగంలో అంటే అవును. భూమి పైన ఉండే రోజులు కూడా ఉండవన్నమాట. ఆ! రానున్న కలియుగంలో అలా అయిపోతుంది అని చెప్పాడు. హ్మ్. మనకెందుకండి ఈ వీడియో చూసేవాళ్ళు ఒకసారి ఆలోచించుకోండి. మీకు 50 ఏళ్ళో, 40 ఏళ్ళో వచ్చాయి. మీరు ఎన్ని మొక్కలు పాతారు? మనం ఎన్ని కోసి తినేసాం? కొన్ని వేల లక్షల మొక్కలు. ఎన్ని నరికేసాం, ఎన్ని తెంపేసాం, ఎన్ని పాడు చేసేసాం. మన చేత్తో జామ మొక్కేసామా? పూర్వపు రోజుల్లో తాతలు వాళ్ళును, "ఒరేయ్ నాయనా ఇది నీ పుట్టినరోజుకేసానురా. అవును. మా తాతేసాడురా ఈ మొక్క. ఇవాళ నువ్వు ఆరో కరెక్ట్. తరం వాడివి తింటున్నావురా." అవును. వాళ్ళేసేవారు. ఒక సంస్కృతి రావాలి. పుట్టినరోజు నాడు కేకులు కోసే బదులు, పుట్టినరోజు నాడు మొక్క నాటాలి. ఒరేయ్! ఈ రావి చెట్టు, వేప చెట్టురా పలానా సందర్భంలో వేశాం. నా 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 మనవడో, ముని మనవడో ఈ పళ్ళు తినాలి అన్న ఆకాంక్షతోటి మొక్క ఇప్పుడంత టైం ఎక్కడిది? అంత ఖాళీ ఏది? అప్పుడు అసలా ఖాళీ చేసుకోవాలి. ఆ ఖాళీ ప్రదేశం కూడా దొరకట్లేదండి బాబు. ఏద్దామంటే ఖాళీ ప్రదేశం దొరకట్లా. ఉంటాయండి. మనం చూసుకొని ఆ! ఆ మొక్కని పెరిగి అంటే ఆ మొక్కని పెంచితే అప్పుడు మనకి బాధ్యత తెలుస్తుంది. కరెక్ట్. ఓ మొక్క బతకాలి అంటే భూమి సారవంతమైనదై ఉండాలి. ఆ! దానికి సకాలంలో నీళ్లు పెట్టాలి. అది పెరిగేటప్పుడు ఆవులు, గేదెలు తినేయకుండా కాపాడాలి. కంచి కట్టుకోవాలి. దాన్ని పెరిగిన తర్వాత పెద్దయిన తర్వాత పళ్ళొస్తే అప్పుడు దానికొక సార్థకత. హ్మ్. ఇప్పుడు చాలామంది ఇళ్లల్లో బాధపడుతూ ఉన్నటువంటి సమస్య కూడా ఈ చెట్టు రిలేటెడే. ఓకే. పాపం ఒక కుర్రాడుంటాడు. ఆ తల్లిదండ్రులకి లేక లేక ఒక మగపిల్లాడు సంతానంగా కలుగుతాడు. హ్మ్. ఆ కలిగినటువంటి సంతానాన్ని చాలా అపురూపంగా పెంచుకుంటారు. పెద్దవాడిని జేస్తారు. తిండి తినక పోషించుకుంటూ పెద్దవాడిని జేసి, వాడేదో ఉద్యోగం సంపాదించుకున్నాడు కదా! అని వివాహం జేస్తారు. వచ్చినటువంటి వాళ్ళు ఈ తల్లిదండ్రులతోటి విడగొట్టేస్తారు. విడగొట్టేసి పాపం. చాలా ఇప్పుడు సగానికి సగం అన్నీ అవే తగువేంటంటే, సమస్యలు. అవును. నీ నీ తల్లిదండ్రులతో ఉంటే నేనున్నాం. అది. వీడెక్కడి నుండొచ్చాడు? వీడి తల్లిదండ్రులు పెంచి వీడి శరీరంలో ప్రతి మరే రక్తపు బొట్టు, వాళ్ళే ప్రతి గదా! మాంసము ఆ! తల్లిదండ్రులే గదా! వీడి పోషణ తల్లిదండ్రులే గదా! వాళ్ళంత కష్టపడి ఒక పిల్లాడిని అపురూపంగా మీరంత కష్టపడి ఒక మొక్కను పెంచుకుని, పండో, కాయో కోసుకునే రోజున వాడెవడో వచ్చి, వాడొద్దు ఆ! ఈ మొక్క నీకు సంబంధం లేదనంటే, మీ మనసుకి ఎంత బాధ కలుగుతుంది? ఆ మొక్క గురించి చదివినంత కాలం నాకు దీన్ని రిలేట్ చేసుకుంటూ ఉంటా. చాలామందికి అదే చెప్తా. అమ్మా, హ్మ్. నీ తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళో, అబ్బాయి తల్లిదండ్రులు కూడా అలాంటి వాళ్ళే కదా! కదా! నువ్వొచ్చావు, వీడిని వాళ్ళని విడగొట్టేయకుండా నువ్వు కలుపుగోలుగా వెళ్ళు. అది. పొరపచ్చాలొస్తాయి కామను. వచ్చినప్పుడు నువ్వు వాళ్ళిద్దరిని విడగొట్టేయకుండా చక్కగా ఇప్పుడు తల్లి వేరని ఉంటుందండి అవును. ప్రతి చెట్టుకిను. ఆ తల్లి వేరు పోతే ఏంటండి పరిస్థితి? ఇంకా అయిపాయి. మొత్తం పోయినట్టేగా. అలా నేను చెప్పేదేంటంటే, ఇప్పుడు ఈ మొక్కని పెంచడం వల్ల తెలుస్తుందండి ఇవన్నీను. హ్మ్. దానిలో అంతరార్థం ఉంది. ఓ మొక్కని పెంచాలి అంటే దాన్ని వెయ్యాలి. ఆ క్షేత్రం బావుండాలి. ఆ క్షేత్రం బావున్న తర్వాత దానికి నీళ్లు పోసి, మొక్కలు, పశువులు, పక్షులు ఇవేం పాడు చేసేయకుండా పెంచుకుంటూ దానికి పురుగు పట్టేసినప్పుడు దానికి ఏదైనా పిచికారీ చేసుకొని, అలా పెంచుకుంటూ, పెంచుకుంటూ కంచె కట్టుకొని పెద్ద మొక్క అయిన తర్వాత పండు కోసుకొని తిన్నామనుకోండి, అది హ్మ్. ఇంత కష్టం నాదేనా అనిపిస్తుంది. హ్మ్. నువ్వు పాడేసే బియ్యపు గింజని 90 రోజుల పాటు పండిస్తాడు. అవును. 100 రోజుల పాటు పండిస్తాడు. ఆ మెతుకు పడేస్తే నీదేం పోయింది? ఆ అవును. పండించిన వాడికి తెలుసు దాని విలువ. అబ్బా! ఎలుకలు తినేయకుండా కాపాడుతూ, పక్షులు తినేయకుండా కాపాడుతూ, వీడు తిండి తినక, వర్షం వస్తే అర్ధరాత్రి పట్టుకులు పరిగెట్టి, కరెంటు షాకులు కొట్టేసి, పాములు కరిచేసి, ఎలకలు కరిచేసి, అవును. వాడు పడ్డ బాధ అంతా ఇంత కాదు.
అందుకనే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు. అవును. ఈ మొక్కను పెంచితే తెలుస్తుంది అన్నాడు. అందుకని మనం ఒక మొక్కను పెంచాలి. అది. పెంచితే మన జీవిత విధానం మెరుగుపడుతుంది. ఓకే. వాళ్ళ ఈ మనం ఇంకోటి ఏది చూసుకున్నా కూడానండి, అందుకనే ఈ మనం జీవన విధానంలో మార్పు రావాలి. ఆలోచన విధానంలో మార్పు రావాలి. వస్తే మనం ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తాం. ఒక క్రమశిక్షణ ఉండాలి. అవును. మనం ఈ టైం నుండి ఈ టైం వరకు ఇలా ఉండాలి అని అనుకోవాలి. అప్పుడు మనకి అభ్యుదయం ఉంటుంది. హ్మ్. క్రమశిక్షణ లేని వాడికి ఏమీ లేదు. ఏమి రైట్ గురుగారు. ఇంకొకటి నాకు ఇప్పటి నుంచి డౌట్ గురుగారు. ఈ క్షేత్ర దర్శనం ఎందుకు గురుగారు? జనం వేలం వెర్రిగా వెళ్ళిపోతుంటారు. అంటే వేలం వెర్రి అనకూడదు. కానీ అవును. ప్రతిసారి ఏదో ఒక వంక పెట్టుకొని ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళిపోవడం. అవును. అక్కడ గడిపి రావడం 10 రోజులు, 15 రోజులు అట్లా గడిపి రావడం చూస్తుంటాం కదా! ఏంటి దానివల్ల వచ్చే ఉపయోగం? అంటే అంటే ఎందుకు ఈ మాట అడిగా కూడా చెప్తారు. పనే ప్రత్యక్ష దైవం అంటారు. హ్మ్. పనులు వదులుకొని మరీ క్షేత్ర దర్శనాలకు వెళ్ళిపోతుంటారు చాలామంది. అవును. ఏంటి దాని వెనుకున్న నిజానికి విశిష్టత? మీరు చెప్పింది చాలా సత్యం. మన పనే మనకి దైవం. కదా! కానీ జీవితంలో కొన్ని సమస్యలుంటాయి. ఓకే. మానసిక సమస్యలు, శారీరక సమస్యలు అవి మనల్ని పని చేసుకోకుండా ఇబ్బంది పెడతాయి. ఓకే. అలాంటప్పుడు ఏం చేయాలంటే క్షేత్రాన్ని సందర్శనం చేయమన్నాడు. ఎందుకంటే హుహు. ఇప్పుడు అగస్త్య మహర్షి ఉన్నారండి. మొన్న మనం మహారుద్ర యాగం చేసినటువంటి దేవాలయంలో లింగాన్ని ఆయనే ప్రతిష్టాపన చేశాడు. అవును. ఆయన ఉత్తినే ప్రతిష్ఠ చేయడు. ఆయన ఏం చేస్తాడు అంటే అక్కడ కొంత శక్తిని నిక్షిప్తం చేస్తాడు. ఓకే. కొంత వైబ్రేషన్ పెడతాడు. ఓకే. మీకు రెజొనెన్స్ అనేటువంటిది ఒకటుంటుంది. హ్మ్. ఇప్పుడు సైనికులు గాని, ఇంకొకళ్ళు గాని బ్రిడ్జిల మీద వాటి మీద కవాతు చేస్తూ నడవరు. అవును. ఎందుకు? వాళ్ళ చేసేటువంటి ఫ్రీక్వెన్సీ, బ్రిడ్జ్ ఫ్రీక్వెన్సీ కలిసిపోతే ఆ బ్రిడ్జ్ కూలిపోతుంది. అలాగే మీ బాడీలో ఉన్న నెగెటివ్ వైబ్రేషన్స్‌కి పాజిటివ్‌గా వైబ్రేషన్ దొరికితే అది నల్లిఫై అయిపోతుంది. వైదీశ్వరన్ కోవెల్ అని ఒక దేవాలయం ఉన్నది. అక్కడ ఉన్న కోనేరుకి ఎంత శక్తి ఉంది అంటే, ఎక్కడా తగ్గనటువంటి రోగాలకి అందులో స్నానం చేస్తే విరుగుడు దొరుకుతుంది. వైదీశ్వరన్ కోయిల్, వైద్యనాథుడు. ఆయన సమస్త రోగాలకి ఆయనే భిషక్ అన్నాడు. ప్రథమో దైవ్యో భిషకు అహీగుశ్చ సర్వాన్ జంభయన్ సర్వాశ్చయాతు ధాన్య రుద్రంలో ఆయన అదే చెప్పారు. ఆయనే అన్ని రోగాలకి వైద్యుడు. భవరోగాలకైనా ఈ శరీరానికైనా ఆ వైదీశ్వరుని కోయిల్లో స్నానం చేస్తే రోగాలు పోతాయి. ఇప్పుడు ఆ కోనేరు ఎలా తయారైంది? హ్మ్. శుచి శుభ్రతలు ఇది వరకు దానిలో. ఇప్పుడు అలాగే కాశీ క్షేత్రంలో క్షేమేశ్వర ఘాట్ పక్కన మానస సరోవర్ ఘాట్ అని ఒకటి ఉంటుంది, చాలా చిన్నది. ప్రతిరోజు సాయంత్రం మానస సరోవరం నుండి నీళ్లు అందులోకి వస్తాయి. అక్కడ స్నానం చేస్తే మానస సరోవరంలో స్నానం చేసిన పుణ్యం. కేదారేశ్వరుణ్ణి గనక ప్రదోష కాలంలో కాశీలో దర్శనం చేస్తే ఒరిజినల్ కేదారలింగాన్ని 21 సార్లు చూసినటువంటి పుణ్యం. మరి ఇవన్నీ ఎందుకు పెట్టారు? ఆ క్షేత్రానికి ఉండేటువంటి ప్రాశస్త్యం అటువంటిది. ఓకే. ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం చేసుకుంటే ఆయనకు ఉండేటువంటి వైబ్రేషన్స్ తోటి వాళ్ళు మొత్తం సర్వం పటాపంచలు చేయగలిగేటువంటి వాడు. ఆయనకి అంత శక్తి. కాశీకి ఒక శక్తి. అందుకనే జ్యోతిర్లింగానికి ఒక్కొక్క దానికి జ్యోతిర్లింగము ఈ ముట్టుకుని స్పర్శ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి జ్యోతిర్లింగానికి శ్రీశైలంలో కూడా ఉంటుంది. ముట్టుకోవడం ద్వారానే మనలో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ పోతాయి. అలాగే పూర్వపు మునులు ఋషులు మళ్ళా ఖాళీగా కూర్చోకుండా ఏం చేసేవారంటే వారి తపశ్శక్తితోటి పలానా క్షేత్రానికి వెళ్ళి ఆ తీర్థంలో స్నానం చేసేవారు. ఎందుకు? వీరికి ఉండేటువంటి శక్తిని అంతా ఆ తీర్థంలో నిక్షిప్తం చేసేవారు. అలా చేస్తూ చేస్తూ వారి యొక్క జీవనయాత్రను చేసేవారు. అందుకనే తీర్థయాత్రలు చేయడం వల్ల శరీరంలో రకరకాల మార్పులు కలుగుతాయి. ఓకే. ఏమంటే నేను అరుణాచలం వెళ్ళొచ్చాక మార్పు జరిగింది. చాలా మంది హీరోలు, చాలా మంది వాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకు కలుగుతుంది? ఆ వైబ్రేషన్. అక్కడ అందుకని తీర్థాలకి వాటికి అంతటి ప్రాశస్త్యం.